అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన సంక్రాంతి సంబరాలు పురస్కరించుకుని కాకినాడ జేఎన్టీయూ ప్రాంగణంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు కర్రి అచ్యుతరామరెడ్డి, కార్యదర్శి పంపన దయానంద బాబులు తెలిపారు. కాకినాడ జేఎన్టీయూ వద్ద సంక్రాంతి సంబరాల ఏర్పాట్లను అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక కార్యవర్గ సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ బాపురాజు, టీవీఎస్ఎన్ రెడ్డి, ట్రెజరర్ నూకరాజు, సభ్యులు వర్మ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నగర ప్రజలకు అలాగే రూరల్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా అల్లూరి సీతారామరాజు కళావేదిక తరపున ప్రతి సంవత్సరము నిర్వహించే సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీలు జూనియర్ సీనియర్స్ విభాగంలో 2 విభాగాలుగా విభజించి 2 విభాగాలుగా ప్రతి సంవత్సరం యూనివర్సిటీలో ప్రాంగణంలో చేయటం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ కూడా ఇష్యూ చేయడం మా సంస్థ తరపున జరుగుద్ది. అలాగే మన తెలుగువారి సాంప్రదాయాల ప్రకారంగా స్త్రీలకి ముగ్గుల పోటీలు అంటే ఎంతో ఆనందదాయకమైన విషయం. అందువలన మన కాకినాడ మహిళా మండలందరూ కూడా అలాగే బాలికలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నారు. జై హింద్. 64 కళల్లో ఒకటైనటువంటి మహిళా మండలకు ఈ ముగ్గులు పెట్టడం చాలా అద్భుతమైనటువంటి విషయం. మహిళా మండలు, బాలబాలికలు అందరూ కూడా ఈ ముగ్గుల పోటీలో పాల్గొని 4వ తేదీ మధ్యాహ్నం అధికంగా చేసి జూనియర్స్ విభాగం అలాగే సీనియర్స్ విభాగం ప్రథమ, ద్వితీయ, తృతీయ కన్సలేషన్ సర్టిఫికెట్స్ అందజేస్తున్నాం. ఈ కార్యక్రమాలను జేఎన్టీయూ క్యాంపస్ మెయిన్ గేటు రోడ్డు మీద ఈ యొక్క ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది. కాబట్టి దయచేసి నగరంలో ఉన్నటువంటి 50 మంది బాలబాలికలు, మహిళా మనులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాలని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఈ సంక్రాంతి అనేది తెలుగు వాళ్ళకి చాలా గొప్ప పండగ. ఆ పండగని వాడవాడల ప్రతి పల్లెలోనూ కూడా ప్రతి నగరంలోనూ కూడా మనం గర్వంగా నిర్వహించుకుంటున్నాం. దానిలో భాగంగానే సీతారామరాజు స్మారక కళావేదిక ఈ సంక్రాంతి సంబరాలు పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని 50 మంది విచ్చేసి జయప్రదం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. జై హింద్.